Ma'am, for coming to our school and telling about what is the importance of today's day, and not only girls or boys, whoever it is, if anybody is harassed, we have the rights to ask why. We cannot simply sit quiet. Okay? So that's what Madam told you, and also for the value, what you are. You are a greatest value in this world. So once again, we thank you, ma'am. యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ డిసెంబర్ 10న మనకు మానవ హక్కు అనేది ఆర్గనైజేషన్ ద్వారా సంస్థ ఆవిర్భవించిందనమాట. అప్పటి నుంచి మనకు ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మన హక్కుల కోసం పోరాడడానికి ఒక చట్టం అనేది మనకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ భూమిలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్వేచ్ఛగా గౌరవంగా బ్రతికే హక్కు ఉంది. ఆ స్వేచ్ఛగా గౌరవంగా బ్రతికే హక్కు అంటే స్వేచ్ఛ. ఇప్పుడు మీకు మీ పేరెంట్స్ మీకు స్వేచ్ఛ ఇస్తారా? అందరూ కూడా ఆ స్వేచ్ఛను మీరు ఎలా యూజ్ చేసుకోవాలి? చెడుకు యూజ్ చేసుకోవాలన్నా మంచిగే కదా. గౌరవం అంటే మీరు వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చే గౌరవం ఏంటి? మీరు బాగా చదువుకొని మీరు మంచి మార్క్స్ తెచ్చుకొని వాళ్ళకి ఇవ్వడమే వాళ్ళకు మీరు ఇచ్చే మంచి గౌరవం అన్నమాట. ఈ సొసైటీలో అందరికి కుల మత జాతి భేదం లేకుండా అందరూ సమానంగా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది అందరికీ కూడా. ఇప్పుడు ప్రజెంట్ ఎలా జరుగుతుందంటే అందరూ కూడా మనం ఈ కాన్సెప్ట్ ఏమంటే ఈ హ్యూమన్ రైట్స్ ద్వారా మేము అందరికీ కూడా ముఖ్యంగా లేడీస్కి అనమాట. ఈ మధ్య లేడీస్ హరాస్మెంట్ కానివ్వండి, టీనేజర్స్కి కానీ వాళ్ళ కాలేజెస్ వెళ్ళేటప్పుడు కానీ హరాస్మెంట్స్ కానివ్వండి, చాలామంది మాకు ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ అంటే హాస్టల్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి వస్తుంటాయి. ఈ హ్యూమన్ రైట్స్ ద్వారా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళ వరకు మేము ఎక్కడి వరకన్నా పోరాడేంత మాకు క్యాపబుల్ ఉందన్నమాట. మీకు మేము చెప్పేది ఏంటంటే మీరు కూడా బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని మీ పేరెంట్స్కి అంత మంచిగా మీ టీచర్స్కి కానీ స్కూల్కి కానీ మంచి పేరు తీసుకురావాలి మీరు. ఇంకొక విషయం, మీరు కూడా హ్యూమన్ రైట్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోషల్ సర్వీస్ కూడా పార్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనమాట. సోషల్ సర్వీస్ కూడా మానవ హక్కే, అవునా కాదా? సోషల్ సర్వీస్ అంటే ఊరికే మేము ఏదో వెళ్తున్నాము చేస్తున్నాము అనేదే కాదు. చిన్నపిల్లలు మీరు ఇప్పటి నుంచి కూడా మీరు కూడా సోషల్ సర్వీస్ చేయడము అలవాటు చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే సోషల్ సర్వీస్ అయితే మనం పెద్ద అయిన తర్వాత ఎప్పుడో చేద్దాంలే, చదువుకొని పెద్ద అయిన తర్వాత చేసుకోవచ్చు అనేది. గుడ్ డీడ్స్ అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకోవడమే బెస్ట్. మీరు ఇంకా మామూలుగా మీరు బర్త్డేస్ జరుపుకుంటుంటారు, మీ పేరెంట్స్ని అడిగి అమౌంట్ తీసుకెళ్ళి బయటకు వెళ్ళి పార్టీస్ అనేసి ఖర్చు చేసే బదులు అదే అమౌంట్ హెల్ప్లెస్ పూర్ పీపుల్స్ చాలా ఉన్నారనమాట. ఫుడ్ కోసము చాలా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మీరు అదే అమౌంట్ని వాళ్ళ కోసం మీరు ఖర్చు చేస్తే ఇంకా అది కూడా ఒక పార్ట్ ఆఫ్ సోషల్ సర్వీస్ లాగానే చేయొచ్చు. ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఒక చిన్న మోరల్ స్టోరీ మీకు చెప్పదలుచుకుంటున్నాను. విత్ ఎడ్యుకేషన్ గురించే చెప్పదలుచుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ ఒక పేరెంట్ ఉంటుంది అనమాట. పేరెంట్ ఒక బాబు ఉంటాడు. డైలీ అరే నువ్వు స్కూల్కి వెళ్ళురా, నువ్వు వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకో అంటే వాడు డైలీ వినకుండా లేదు నేను చదువుకోను, నేను ఇక్కడే ఉంటాను మమ్మీ నేను చదువుకోను అని అంటుంటాడు. ఒకరోజు ఏమైందంటే అదే పేరెంట్కి వాళ్ళ మదరు ఒక డైమండ్ ఇస్తుంది, చిన్న డైమండ్ ఇచ్చి రే నువ్వు వెళ్ళి ఫస్ట్ ఈ డైమండ్ని అమ్మేసి సేల్ చేసుకొని తీసుకురావు అని చెప్తుంది. సరే అనేసి ఆ డైమండ్ వెళ్ళేలోపు ఆ పిల్లోడు అదే డైమండ్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. బయటకు వెళ్ళంగానే ఒక చిన్న కొట్టు ఉంటుంది. ఆ కొట్టులో చూపిస్తాడు ఫస్ట్, అంకుల్ దీనికి నువ్వు ఎంత ఇస్తావు, ఎంతైతే ఇవ్వగలుగుతావు అని. తక్కువ నా కొట్టైనా అదే ఉందిరా, దానికి ఒక 10 రూపీస్ ఇస్తారా 20 రూపీస్ ఇస్తారా అని చెప్పి పంపిస్తాడు. మళ్ళీ ఫర్దర్ షాప్కి వెళ్తాడు, అక్కడ ఫ్రూట్ స్టాల్ ఉంటుంది. ఫ్రూట్ స్టాల్ అతన్ని కూడా అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, దీనికి ఏమొస్తాయి 1 కిలో ఫ్రూట్స్ తీసుకెళ్ళు అంటాడు. అలాగా వెళ్తూ దానికి ఏమి వాళ్ళకి తగ్గట్టుగా చెప్తున్నారు అనమాట. ఫైనల్గా ఒక డైమండ్ షాప్ అతను వచ్చేసి అది తీసుకొని చెప్తాడు, బాబు ఈ డైమండ్కి నేను నీకు 1 lakh దాకా, అంటే డైమండ్ క్రోడ్స్లోనే ఉండొచ్చు వాల్యూ అదని చెప్పేది, 1 lakh దాకా నేను మీకు ఇస్తాను అని చెప్తాడు. దీన్ని బట్టి మీకు అర్థమైన స్టోరీ ఏంటి? ఏదైనా కూడా మనము బాగా చదువుకుంటేనే మన చదువుకి తగ్గట్టు మనకు వాల్యూ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మీరు చదువుకోకుండా వెళ్ళినా కూడా కొట్టు షాప్ వాళ్ళు ఎలా చూస్తాడు, నార్మల్గానే ట్రీట్ చేస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు
నార్మల్గానే ట్రీట్ చేస్తారు. అదే మీరు బాగా చదువుకొని మీరు ఒక మోటివేటర్స్ లాగా మారి మీ స్కూల్కి కానీ మీ టీచర్స్కి కానీ మీ పేరెంట్స్కి కానీ ఒక మంచి మీరు పేరు తీసుకురావాలి. మీరు సోషల్ సర్వీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. మీరు మీ సోషల్ సర్వీస్ ద్వారా మీరు పక్కన ఉన్న వాళ్ళకి కూడా మీకు ఇన్స్పిరబుల్గా ఉండాలా. మీకు ఇంకొకటి మీకు కూడా మీరు వచ్చేటప్పుడు కానీ మీ మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ పక్కన వాళ్ళు ఎవరైనా మీకు టీజ్ చేయడం కానీ బాయ్స్కి కూడా టీజ్ జరుగుతూనే ఉంటాయి. అంటే అన్నోన్ పర్సన్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళకి ఏదో పిలిచి ఇంకా చెడు మనుషులు బయట చాలా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండండి ఫస్ట్. అలాగే మీరు ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కానీ స్ట్రేంజర్స్ కానీ మీకు పిలవడం కానీ మాట్లాడడం కానీ ఏమైనా మీకు అలా అనిపిస్తే కనుక కంపల్సరీ మాకు ఇన్ఫామ్ చేయండి. మేము ఖచ్చితంగా మీకు మీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా ఉండే మేము సాల్వ్ చేస్తాము. మీరు మా నెంబర్ నేను ఆఫీస్ రూమ్లో కూడా నేను నెంబర్ ఇచ్చి వెళ్తాను. మీకు మీ చుట్టుపక్కల కానివ్వండి మీకు కానివ్వండి ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే కానివ్వండి బయట ఏదన్నా కానివ్వండి ఏది వచ్చినా కూడా నేను నెంబర్ మీ మేడం గారికి నేను ఇచ్చి వెళ్తాను. విత్ ఇన్ సెకండ్స్ మాకు కాల్ చేయండి. ఓకేనా?